హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్స్ ఆఫ్ నందు. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా స్వీట్ పొంగల్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ స్వీట్ పొంగల్ని కొన్ని ఏరియాస్లో బెల్లమన్నం అని, కొన్ని ఏరియాస్లో పరమాన్నం అని కూడా పిలుస్తారు. మన తెలుగువారు ఎక్కువగా ప్రతి పండగకి ప్రసాదంలాగా ఈ స్వీట్ పొంగల్ని పెడతారు. ఈ స్వీట్ పొంగల్ నేను చెప్పే విధంగా పక్కా కొలతలతో చేస్తే ఎంతో అద్భుతంగా వస్తుంది. మరి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకోవడం వల్ల పప్పు రైస్ అనేది తొందరగా ఉడుకుతుంది. ఈ నానబెట్టిన రైస్ను వాటర్ అంతా వంచేసి ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ బియ్యంలో 1 కప్పు బియ్యంకి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ వాటరు పాలు మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పాలు నీళ్లు కలుపుకొని వేసుకుంటున్నాను. 1 కప్పుకి 2 కప్పుల వాటరు, 2 కప్పుల పాలు మిక్స్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చుకుంటే బియ్యం అనేది మెత్తగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా ఉడికించుకోవడం వల్ల బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయనే ఆలోచన లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు రైస్ అనేది బాగా మెత్తగా కుక్ అయ్యింది. ఇలా చేసుకోవడం వల్ల బెల్లం అన్నం అనేది చాలా తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా. బెల్లం కూడా నేను 1.5 కప్పే తీసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోండి. కానీ బెల్లం అన్నంలో కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మన తెలుగు వాళ్ళైతే ప్రతి పండగకి ఈ ప్రసాదంను పెడతారు. ఇలా బెల్లంను బాగా మిక్స్ చేసుకొని మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. బెల్లం అంతా మిక్స్ అయ్యాక ఇందులో 1 స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాము. ఇక్కడ నేను 2 స్పూన్ల నెయ్యి తీసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పులను వేసుకున్నాను. దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా కూడా ఈ నెయ్యిలో వేయించుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం అన్నంలో యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అన్నం ఈజీగా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో ఉగాది పండగకి బెల్లమన్నము, ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామండి. మరి మీరు ఎలాగా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.